దాని తర్వాత దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మరి కోర్టు కూడా జోక్యం చేసుకుని పరిమితులు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పరిధులు విధించడం వలన భారీ బహిరంగ సభల జోలికి వాళ్ళు పోలేదు. కానీ ప్రచారం కూడా ఉధృతి కొంచెం తగ్గింది. ఆయన అవైలబిలిటీగా ఉండటం లేదు. ఈయనకి ద్రవిడియనా లిబరల్లా అంటే ద్రవిడియన్ పార్టీలో ఆల్రెడీ ఫిలాసఫీ ఉంది. అన్నా డిఎంకేకు ఉంది, డిఎంకేకు ఉంది. రెండు కుడియడంగా మరి అన్నాదురై గారి ద్రవిడియన్ ఫిలాసఫీనే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే లెఫ్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్తో పాటు ఉన్నారు. ఇక చిన్న చితక పార్టీలు పిఎంకే అని, ఇంకా డిఎండికే అని చాలా ద్రవిడియన్ పార్టీలు అక్కడ ఉన్నాయి. ఈయన ఫిలాసఫీ లిబరల్ పార్టీలు, మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ, ఇలాంటి పార్టీలు ఈయన వాదం ఏంటి? ఒక ఫిలాసఫీ చెప్తున్నప్పుడు మీది ఏంటి? ద్వైతమా, సింగులరిజమా, డ్యూలిజమా, సింగులర్లీ డ్యూలిజమా, ఏదో ఒకటి చెప్పాలి. అది క్లారిటీ అయినట్టుగా మేధావులకి, ఉన్నత విద్యావంతులకి, అంటే పొలిటిక్స్ లాగా చూసే వారికి అనిపిస్తూ ఉంటుంది. ఈ లోపం ప్రస్ఫుటంగా దళపతి విజయ్ గారి పార్టీ మీద చూపిస్తూ ఉంది. హైప్ అంటారా? ఇప్పుడు ఆయన చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని చూపించాడు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. ఆయనే ఓడిపోయి ఇంట్లో కూర్చుని ఉన్నారు. మరి గతంలో దళపతి విజయ్ గారు కేసీఆర్ గారిని కూడా కలిశారట. మరి వీళ్ళందరూ కూడా ఒక శక్తిలాగా దళపతి విజయ్ ద్వారా తమిళనాడు రాజకీయాల్లో మెల్లగా మరి బీజేపీకి కానీ కాంగ్రెస్ వైపుకి కానీ జట్టు కట్టడానికి ఈ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా బలపడతా ఉన్నాయి. ఎందుకనంటే సోషల్ మీడియా హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్ వీళ్ళు దళపతి విజయ్కి ప్రాబల్యం వచ్చింది అని ప్రచారం ఇప్పుడు చేస్తున్నారో, ఆయనే కింగ్ మేకర్ అవుతాడు అని ప్రచారం చేస్తున్నారు.